ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏ రకంగా అయితే ప్రజాప్రభుత్వం ఏర్పడిందో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజాప్రభుత్వం రాబోతుంది. దానికి తగినటువంటి ఈరోజు జరిగినటువంటి ఫ్లక్స్లే ఇష్యూనే ఒక ఉదాహరణగా మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఈ కలయిక గురించి ఏ విధంగా భయపడుతున్నారో మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఆ వివాదం జరుగుతుండగానే కమిషనర్ గారు విచ్చేశారు. సో విచ్చేయగానే నగర అధ్యక్షులు సుజయ్ బాబు గారు వెళ్ళి సానుకూలంగా మాట్లాడడంతో వాళ్ళు ఎంతో బాగా రిసీవ్ చేసుకొని ఈ ఇష్యూని సద్దుమణిగేలాగా వాళ్ళు అధికారులకి సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాం జరిగేటువంటి ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో కూడా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసే వరకు ఈ ఫ్లక్స్ని మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు అని ఆదేశించడం జరిగింది. సో కమిషనర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరపు నుంచి.